మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. చాలా సంతోషం. గ్రామీణ విద్యార్థులందరూ కూడా మరి మంచి నాణ్యమైన విద్యను అభ్యసించాలా. ఎందుకంటే వాళ్ళే భావి భారత పౌరులు కాబట్టి మీ నుండే ఇవాళ కాబోయే డాక్టర్లు, ఇంజనీర్లు, లాయర్లు, సైంటిస్టులు మీరందరూ కూడా బాగా చదువుకోవాలా, మంచి ఉన్నత స్థానంలో ఎదగాల, మన దేశానికి మంచి పేరు తెచ్చుకోవాలా. మరి అదేవిధంగా మీ కుటుంబానికి, మన ప్రాంతానికి మంచి పేరు తెచ్చుకోవాలని ఈ కాంగ్రెస్ పార్టీ 10 ఏళ్ల కింద దూరదృష్టిని ఆలోచించి మరి మన మోడల్ స్కూల్స్ను పెట్టింది. మోడల్ స్కూల్స్ను ఒక మోడల్ స్కూలే కాదు, ఒక చిన్న తాండాలో సింగిల్ టీచర్ స్కూల్ కానుండి, జిల్లా పరిషత్ స్కూల్ కానుండి ఇవాళ మోడల్ స్కూల్స్, కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలలు కావచ్చు, మళ్ళా ఈ జ్యోతిబా పూలే బీసీ హాస్టల్స్ కావచ్చు, సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్ కావచ్చు, ఏకలవ్య స్కూల్స్ కావచ్చు, ఇవన్నీ కూడా మొత్తం కాంగ్రెస్ టైం హయాంలోనే ప్రారంభించడం జరిగింది. మీకు అందరు కూడా తెలుసు. మన జిల్లాలో ఈవెన్ ఇప్పుడు తెలంగాణ యూనివర్సిటీ కానీ, మరి బాసాలో IIIT కానీ, ఇక్కడ మెడికల్ కాలేజ్ కానీ, ఇవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ స్థాపించింది. అంటే ఇలా చెప్పుకుంటూ పోతుంటే ఇవాళ గ్రామీణ ప్రాంతాలకు మరి పేద విద్యార్థులందరూ కూడా మరి ఇంగ్లీష్ మీడియంలో చదువుకోవాలని చెప్పి పెద్దపీట వేసినటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీది. ఇవాళ మీరు చూస్తూ ఉన్నారు, PM శ్రీ కింద 13,50,000, తర్వాత సైన్స్ రూమ్ కొరకు, తర్వాత రిపేర్ కొరకు, స్కూల్లో కొన్ని చిన్న చిన్న ప్రాబ్లం చెప్తారు, అవన్నీ కూడా రిపేర్స్ కొరకు ఈ అమౌంట్ స్పెండ్ చేయడం జరిగింది. సో ఇవాళ మీకు అందరు కూడా తెలుసు, నిజంగానే ఇంకా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇప్పుడు మీ స్కూళ్ళలో డైనింగ్ లేదంటా ఉన్నారు, అదేవిధంగా మరి ఇంకా చాలా కాంపౌండ్ వాళ్ళు లేదు, లైటింగ్ కొంచెం లేదు, బాత్రూమ్ లేవు, ఇవన్నీ అంటా ఉన్నారు. అంటే మీకు అందరు కూడా అర్థమై ఉంటుంది, మీ పిల్లలైనా మరి గత 10 సంవత్సరాలలో ఇంతకుముందు ఉన్న ప్రభుత్వము విద్యాన్ని కానీ మరి వైద్యాన్ని కానీ పట్టించుకోలేటువంటి పరిస్థితి. ఇవాళ మనం వచ్చిన తర్వాత మన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు అన్ని పాఠశాలల్లో బాత్రూమ్లు కట్టించాలి, వాటర్ ఫెసిలిటీ ఇవ్వాలి, ఎలక్ట్రిసిటీ ఫెసిలిటీ ఇవ్వాలి, అదేవిధంగా డైనింగ్ హాల్స్ కానీ మరి అదేవిధంగా మన ఏమంటారు కిచెన్ షెడ్స్ ఇవన్నీ ఇవ్వడానికి అమ్మ ఆదర్శ పాఠశాలల కింద దగ్గర 1,200 కోట్లు ఖర్చు పెట్టి చాలా స్కూళ్ళలో ఈరోజు బేసిక్ యూనిట్స్ అని కూడా రిపేర్ చేయడం జరిగింది. మనం అకాడమిక్ ఇయర్ కంటే మొన్ననే చేసుకున్నాం దగ్గర 26,000 స్కూళ్ళు మన తెలంగాణలో మొత్తం. ఇంకా ఈ స్కూల్ ఎడ్యుకేషన్లో మొత్తం కూడా అంటే రీవ్యాంపింగ్, ఒక కొత్త మోడల్లో కొత్త విధానంలో మనం ఆలోచించి ఇవాళ ఏమైంది, స్కూల్స్ అన్నీ కూడా పిల్లలందరూ కూడా చదువుకునేటప్పుడు మొత్తం విడిపోయి ఉన్నారు. ఒకళ్ళేమో బీసీ హాస్టల్లో ఉంటారు, బీసీ వెల్ఫేర్ స్కూల్లో, ఒకళ్ళేమో సోషల్ వెల్ఫేర్ ఎస్సీ వెల్ఫేర్ స్కూల్లో, ఇంకోళ్ళేమో ఎస్టీలలో, ఇట్లా ఒకళ్ళేమో మైనారిటీస్. ఇట్లా మన సమాజాన్ని విడగొట్టద్దు, పిల్లలందరూ కూడా ఒకే వేదిక మీద చదువుకోవాలా, వాళ్ళందరూ కూడా ఒకటే ఒక స్టాండర్డ్ ఎడ్యుకేషన్ ఇవ్వాలని చెప్పి, అది కూడా ఇంగ్లీష్ మీడియంలో మరి ఇవ్వాలని చెప్పి ఉద్దేశంతో ఇవాళ ప్రభుత్వం ప్రతి నియోజకవర్గానికి మనకు 120 నియోజకవర్గాల్లో 120 నియోజకవర్గాలు, మన నియోజకవర్గం కూడా ఒక ఇంటిగ్రేటెడ్ మోడల్ స్కూల్ మనకు శాంక్షన్ అయింది. ఇవాళ అంటే 25 ఎకరాలలో ఒక స్కూలు, దాంట్లో అన్ని రకాల డైనింగ్ హాల్తో పాటు సైన్స్ ల్యాబ్తో పాటు మీకు మరి క్లాస్ రూమ్స్, మరి అదేవిధంగా అంటే టీచర్స్ కానీ స్టాఫ్కు అమ్యూనిటీస్, అదేవిధంగా పెద్ద స్పోర్ట్స్ కాంప్లెక్స్ కూడా. ఎందుకంటే ఇవాళ స్పోర్ట్స్ అనేది మన ఆరోగ్యంగా ఉండే అవకాశం ఉంది కాబట్టి స్పోర్ట్స్ కూడా కంపల్సరీ మన జీవితంలో ఒక భాగస్వామ్యం కాబట్టి దానికి కూడా కొంచెం టైం ఇచ్చి ఇవాళ చూస్తే చాలా స్కూళ్ళలో మనకు ఈ స్కూల్ గ్రౌండ్స్ లేవు. సో కాబట్టి ఇవాళ మన నియోజకవర్గంలో ఒక 25 ఎకరాలలో ఒక ఇంటిగ్రేటెడ్ మోడల్ స్కూల్ కట్టబోతా ఉన్నాం. దాంట్లో మొత్తం అంటే రాబోయే కాలంలో మండలంకి ఒక ఇంటిగ్రేటెడ్ స్కూల్ కూడా వస్తుంది. కానీ ఇప్పుడు మనకు నియోజకవర్గం ఒకటి పెట్టారు. దాంట్లో కూడా మనకు 5వ తరగతి నుండి ఇంటర్మీడియట్ వరకు ఇంగ్లీష్ మీడియంలో కో ఎడ్యుకేషన్లో ఎడ్యుకేషన్ చెప్తారు. అయితే ఈ సందర్భంగా నేను
అంటే పిల్లలకు కానీ ఇక్కడ ఉన్నటువంటి ప్రెస్ సోదరులందరూ కూడా నేను చెప్పదలుచుకున్నది ఒకటే, విద్యను అభ్యసించి మరి మంచి పొజిషన్లో ఉండాలని చెప్పి కోరుకుంటూ ఇక్కడ 2 రిప్రజెంటేషన్స్ ఇచ్చారు. ఒకటి మీ స్కూల్ పిల్లలకు సంబంధించిన మీ హెడ్ మాస్టర్ గారు ఇచ్చారు. దీంట్లో ఒకటి ఏంటంటే కన్స్ట్రక్షన్ ఆఫ్ ద డ్రైనేజ్, ఇక్కడ ముందట బోర్ వాటర్ మన ఏది రోడ్డు మీద ఉన్న వాటర్ కానీ అది దీంట్లో ప్రెమిసెస్లకు వస్తుందని చెప్పి చెప్తా ఉన్నారు. అది కాకుండా మరి MDM డైనింగ్ హాల్ విత్ ప్యాంట్రీ, అది కాకుండా కన్స్ట్రక్షన్ సపరేట్ టాయిలెట్ బ్లాక్స్ ఫర్ గర్ల్స్ అండ్ బాయ్స్, తర్వాత స్ట్రీట్ లైట్ ఒకటి కావాలని అంటున్నారు, హైమాస్ లైట్, ఇన్స్టలేషన్ ఆఫ్ ద క్లాస్ రూమ్ విండోస్, ఇవన్నీ ఇప్పుడు ఈ వచ్చిన ఫండ్లో అయిపోతాయి. కాంపౌండ్ వాళ్ళు అన్నారు, గ్రౌండ్ లెవెలింగ్ ఒకటి. సో ఇవన్నీ చాలా చిన్న చిన్నవి, డెఫినెట్గా ఇవన్నిటి కూడా ఎస్టిమేషన్ వేయించి మీకు ఇవన్నీ కూడా చేపిస్తానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. అదేవిధంగా ఇక్కడ స్టాఫ్ కూడా 27 మంది ఉన్నారు. మరి వాళ్ళందరూ కూడా ఒక చిన్న రిప్రజెంటేషన్ ఇచ్చారు. ఇది కామన్, ఇక మీకు ఒకటికే కాదు అందరికీ అంటే మన రాష్ట్రంలో ఉన్న మోడల్ స్కూల్ టీచర్స్ అందరు కూడా ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇది కూడా డెఫినెట్గా ఐ విల్ టేక్ దీస్ ఆల్ థింగ్స్ టు నోటీస్ ఆఫ్ ద గవర్నమెంట్. సో డెఫినెట్గా గవర్నమెంట్ ఈజ్ వెరీ మచ్ మీకు ఇంట్రెస్ట్ ఉంది మీ అందరినీ కూడా కాపాడుకోవాలని. సో డెఫినెట్లీ గవర్నమెంట్ విల్ టేక్ ఏ పాజిటివ్ యాక్షన్ ఇన్ దిస్. మీరు అందరు కూడా ఇలా చూస్తూ ఉన్నాం, మనం గత 10 ఏళ్ళ నుండి టీచర్స్కి మనం ఒక 13-14 వేల మంది టీచర్లను రిక్రూట్ చేసుకుంటా ఉన్నాం. ఇంకా తక్కువ పడితే మళ్ళీ ఒక 5-6 వేల మంది టీచర్లు అనుకుంటున్నాం. అదేవిధంగా టీచర్లకు ప్రమోషన్స్ కూడా ఇవ్వడం జరిగింది. సరే మోడల్ స్కూల్ టీచర్లకు రాలేదు, కానీ అంటే ఇప్పుడు అందరు మిగతా టీచర్స్ కూడా చాలా మందికి ప్రమోషన్ దగ్గర 7 నుండి 8 వేల మందికి వాళ్ళ 10 సంవత్సరాల తర్వాత మనం టీచర్స్ కూడా ప్రమోషన్స్ ఇవ్వడం జరిగింది. సో ప్రభుత్వం మొత్తము చాలా సిన్సియర్గా కష్టపడి మరి ఈ విద్యా విధానాన్ని మార్పులు చేయాలా, విద్యార్థులకు మన తెలంగాణ విద్యార్థులందరూ కూడా, ఎందుకంటే ఇవాళ మనకు మీరు అందరూ కూడా పిల్లలు కూడా గమనించండి, మీరు క్లాస్ రూమ్లో టాపర్స్ కావచ్చు, మీరు క్లాస్ రూమ్లోనే ఇక్కడనే మోడల్ స్కూల్లోనే నీకు కాంపిటీషన్ లేదు, భవిష్యత్తులో మీరు పోటీ పడాల్సింది ఈ ప్రపంచంతో. ఎందుకంటే ఇప్పుడు గ్లోబలైజేషన్లో తెల్లారి మనం అమెరికా పోతాం, యూరోప్ పోతాం, ఇంకా ఆస్ట్రేలియా పోతాం, ఇంకా వేరే కంట్రీలు పోతాం. మన భారతదేశంలో కూడా వేరే పట్టణాల్లో అంటే అంతర్జాతీయ స్థాయిలో కూడా మీరు అందరూ కూడా కాంపిటీషన్ ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి మరి మీరందరూ కూడా అంటే గ్లోబల్ స్టాండర్డ్లో ఉండాలి. కాబట్టి మరి మీకు అందరు కూడా ఉన్నత విద్యను అందించాలనేది ఈ ప్రభుత్వం యొక్క లక్ష్యం. మీకు అందరు కూడా చివరిగా మరి ఇక్కడ కొంచెం ఏంటంటే మీ అందరు ఎండలు నిలబెట్టడం ఎక్కువ టైం తీసుకోకుండా మరి ఇంకా చాలా దూరం కూడా వెళ్ళాలి. కాబట్టి నేను మరి మీకు అందరు కూడా ఒక బెస్ట్ విషయం చెప్తూ, ఇక్కడ ఉన్నటువంటి పిల్లలందరూ కూడా చాలా చదువుకొని మంచి ఉన్నత స్థానంలో ఎదిగి వాళ్ళ తల్లిదండ్రులకు, వాళ్ళ కుటుంబానికి, మరి ప్రాంతానికి, మరి దేశానికి సేవ చేస్తూ మంచి పేరు తెస్తారని చెప్పి ఆశిస్తూ మీ దగ్గర సెలవు తీసుకుంటా ఉన్నాను.